హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది చూడండి హ్యాండ్ డిజైన్ అండి. ఇది ఇట్లా మడత పెట్టుకోవాలి. మడత అయితే నా సైడ్ ఉందండి, నేను కూర్చున్న సైడ్ ఉంది. హైట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నా, అంటే ఫుల్ హ్యాండ్కి 10 ఇంచులే తీసుకుంటారండి. ఇంకొద్ది కావాలంటే 11 తీసుకున్నా 10 ఇంచులు అవుతుంది. నేనైతే 10 ఇంచెస్ తీసుకున్నా. తర్వాత అదే ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోండి హైటు. చూడండి ఇది హ్యాండ్ హైటు. ఈ తర్వాత మళ్ళీ మడత నుంచే 7 ఇంచులు తీసుకున్నా కొద్దిగా దానికంటే కిందికి 7 ఇంచులు తీసుకున్నా. చూడండి ఆ 7 ఇంచుల దగ్గర ఇప్పుడు మనం ఒక ఫస్ట్ లైన్ గీసుకున్నాం కదా, అక్కడి నుంచి 3 ఇంచెస్ మార్క్ చేయండి. దానికి తెచ్చి ఇది కలపండి. ఫస్ట్ లైన్కి ఇట్లా కర్వండి. ఇది హ్యాండ్ కట్ చేసుకోవడం ఇదండి ఫుల్ హ్యాండ్స్. తర్వాత కింది నుంచి చూడండి నేను 7 ఇంచులు తీసుకున్నా అండి. ఇగో చూడండి ఇక్కడ 7 ఇంచులు హైట్ పెట్టుకున్నా అండి. మళ్ళీ హ్యాండ్కు 7 ఇంచులు పెట్టుకున్నాక మళ్ళీ కింద నుంచేనండి చూడండి, కింది నుంచి 1 ఇంచ్ తీసుకున్నా. నేను 1 ఇంచ్ తీసుకున్నా. చూడండి మళ్ళీ ఇట్లా 1 ఇంచ్ చూడండి, 1 ఇంచ్ తీసుకున్నా ఈ హైటు. తర్వాత మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో కూడా 1 ఇంచ్ తీసుకుంటున్నా అండి. ఈ రెండింటికి మధ్యలో కూడా అయితే మీరు 1 ఇంచ్ అయినా తీసుకోండి, లేదంటే 1/2 ఇంచ్ అయినా తీసుకోండి, పర్లేదు. ఎందుకంటే 1 ఇంచ్ అయితేనేమో హ్యాండ్ ఇట్లా బొక్క హోల్ వస్తుందండి. ఆ హోలు కొద్దిగా ఎక్కువ కావాలంటే 1 ఇంచ్ తీసుకోండి, లేదు కొద్దిగా లైట్గా తక్కువ కావాలంటే 1/2 ఇంచ్ తీసుకోవచ్చు. నేను కింద ఇట్లా క్రాస్ గీసిన తర్వాత పైన 7 ఇంచుల నుంచి 1 ఇంచ్ వరకు చూడండి ఇక్కడ నేను ఇట్లా కర్వ్ గీస్తున్నా. చూడండి ఇట్లా గీయాలి. చిన్నప్పుడు మనం ఫిష్ బొమ్మ గీస్తే ఇట్లా గీస్తుంటామండి, అట్లా వచ్చింది ఇప్పుడు ఇదైతే. ఇదిగో చూడండి. ఇంకా తర్వాత దీన్ని కట్ చేయండి. క్లియర్గా చెప్తున్నా అండి, ఫస్ట్ బిగినర్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం క్లియర్గా ఇట్లాంటి సింపుల్వి ట్రై చేయండి. డిజైన్స్ వస్తుందండి. తర్వాత ఇదిగో చూడండి నెమ్మదిగా కట్ చేయండి ఇట్లా. ఇది మొత్తం అది ఎంత లాస్ట్ వరకు ఎంత ఉంటే అంత కట్ చేయండి. మీరు చూడండి, ఒకవేళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే మీరు 2 ఆడపిల్లలు ఉన్నా, ఒక్క అమ్మాయి ఉన్నా కానీ ఖచ్చితంగా సరే ఇంట్లోవైనా కుట్టుకోవచ్చండి. ఇట్లా బేసిక్ నాలెడ్జ్ మాత్రం నేర్చుకోండి. ఎందుకంటే బయట పెట్టాలంటే అసలు మనకు తెలియకుండానే లక్షలు పెట్టేస్తామండి. చూడండి ఇట్లా నేను కట్ చేసిన, ఎట్లా మార్క్స్ చేసినో అట్లే కట్ చేసిన అండి. తర్వాత చూడండి దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఇది పైన చూడండి, ఇది హ్యాండ్ అసలు అనమాట, ఇది క్లాత్ నేను మంచిదే వేసిన. చూడండి ఇప్పుడు నేను ఉల్టా వేయలేదు. బ్లౌజ్ క్లాత్ అయితే మంచిది వేసి మంచి మళ్ళీ వేసి దానిపైన లైనింగ్ పెట్టిన. చూడండి ఇట్లా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇట్లా రౌండ్గా కుట్టుకుంటూ వస్తాము, ఉల్టా తిరుగుతుంది అనమాట. ఇదైతే సింపుల్ మెథడ్ అండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక ఈ గుండు సూదులు ఇట్లా తెచ్చుకోండి. ఇట్లా గుండు సూదులు తెచ్చుకుంటే మీకు బ్లౌజ్కు కుట్టేటప్పుడు, లేదంటే పినీస్లు అయినా అండి ఇంట్లో ఉంటే పెట్టేసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఏదైనా సరే అండి, బ్లౌజ్ అయినా డ్రెస్సెస్ అయినా ఇట్లా కుట్టేటప్పుడు కదలకుండా ఇట్లా గుండు సూదులు పెట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అవుతుందండి. పిన్స్ పెట్టుకుంటే మనకు చూడండి నేనైతే మొత్తం రౌండ్గా కుట్టుకుంటూ వస్తుంది. ఇక్కడ మూల దగ్గరికి వచ్చేసరికి నీడిల్ దింపాలండి, సూది దింపి తిప్పుకోవాలి ఇట్లా. అట్లయితేనే మంచిగా తిరుగుతుందండి. మీరు ఇట్లా గుండు సూదులు ఇట్లా తెచ్చుకుంటే అంటే మీకు తొందరగా అయిపోతుంది అన్నమాట. గుండు సూదులు పెట్టుకోకుండా పిన్స్ పెట్టుకోకుండా కుట్టొచ్చు, కాకపోతే పిన్స్ పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది, క్లాత్ అనేది కదలదన్నమాట. చూడండి మళ్ళీ మూలలు వచ్చేసరికి దింపాలండి, సూది దింపి తిప్పుకోవాలి. ఇది ఒక టిప్ అండి, గుర్తు పెట్టుకోండి. తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఎట్లా కుట్టినామో అట్లా కట్ చేయండి. అట్లా కట్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపించినట్లు చిన్నగా కట్ చేయండి. ఇది సింపుల్ హ్యాండ్ డిజైన్, చాలా ఈజీ కూడా అయిపోతుంది. నేర్చుకునే వాళ్ళైతే ఇంట్లో మిషన్ ఉంటే మాత్రం ఇట్లాంటివి చిన్నవి ట్రై చేయండి. అసలు 1-2 సార్లు పెట్టుకొని చూడండి, ట్రై చేయండి, వచ్చేస్తుంది. పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇట్లా ఎందుకంటే ఇట్లాంటివి చిన్నవి ట్రై చేస్తే తర్వాత పిల్లలకు మనకు కుట్టుకోవడం కొద్దిగా హెవీగా ఉన్నాయైనా కుట్టుకోవచ్చండి. అట్లా అనమాట. చూడండి మీరు ఇంకొకటండి, మీకు
ఈ మిషన్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఇట్లా యూట్యూబ్లో కూడా చాలామంది ఈజీ ప్రాసెస్లో నేనైతే బ్లౌజు చెప్పిన అండి టేప్ లేకుండా బ్లౌజ్ కటింగ్ అని చూయించిన చూడండి. బ్యాక్ పార్ట్ చూయించిన టేప్ లేకుండా మీ దగ్గర ఇంట్లో టేప్ లేకపోయినా సరే ఇట్లా ఫింగర్తోనే పెట్టి చూయించిన అండి. మీరు చూడండి ఇక్కడ చూడండి ఇట్లా కట్ చేసిన తర్వాత మొత్తం ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలండి. ఇట్లా మనకు వంపులు ఎక్కడెక్కడ వస్తాయో ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలి చూడండి. ఈ ఘాట్లు పెట్టడం వల్ల ఈజీగా తిరుగుతుంది అన్నమాట మనకి. ఇట్లా ఘాట్లు ఖచ్చితంగా పెట్టాలి. ఇంకా నా వీడియోలో అయితే రోజ్ ఫ్లవర్ హ్యాండ్ ఉందండి, అది కూడా చాలా బాగుంటుంది. అసలు దీనికంటే అది 100 రెట్లు కూడా చాలా బాగుంటుంది. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే అట్లాంటివి అర్థం కావాలంటే ఇలాంటివి సింపుల్వి ఫస్ట్ రావాలండి, సింపుల్వి నేర్చుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నా అండి. నేను కటింగ్ అయితే ఫుల్ వీడియో ఈ వీడియోలో అయితే నేను షార్ట్స్ కూడా పెడుతున్నా అండి. షార్ట్స్లో సింపుల్గా చెప్పేస్తున్నా. ప్రతిదీ అయితే ఇట్లా ఫుల్ వీడియోలు పెడుతున్నా అండి. ఖచ్చితంగా చూడండి, నేర్చుకోండి, ట్రై చేయండి. ఇంట్లో మాత్రం ఖాళీ ఉంటే ఏమొస్తుందండి, మనది మనమైనా కుట్టుకోగలుగుతాం కదా. చూడండి తిప్పేసిన తర్వాత ఇట్లా వస్తుందండి. ఇంకో మనకి ఇంకా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం లేదండి. మనకు లైనింగ్ క్లాత్ బ్లౌజ్ పీస్ ఉంటే చాలు మనకు. తర్వాత ఇట్లా తిప్పేసి ఇంకా దానిపైన మళ్ళీ ఇట్లా ఎడ్జెస్కి కుట్టేసుకుంటూ రావాలి చూడండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నీడిల్ దింపాలి, సూది దింపి చూడండి, సూది దింపి తర్వాత తిప్పుకోవాలి దీన్ని. ఇదిగో ఇట్లా అన్నమాట. ఇట్లాంటివి చిన్న చిన్నవి తెలుసుకోండి. కుట్టేటప్పుడు ఏదో కుడుతున్నాం కదా ఎందుకో ఇట్లా వస్తుంది అనుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్సే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కుట్టేటప్పుడు చూడండి ఇట్లా నెమ్మదిగా తిప్పుకుంటూ కుట్టండి. మన పిల్లలవి ఇట్లా కుట్టుకుంటే చాలా అంటే అదొక మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా. మన పిల్లలకు కుడితే అయితే ఇంకెంత అసలు చాలా హ్యాపీగా ఉంటుందండి. నేను పిల్లలవి కూడా కటింగ్ అంబ్రిల్లా కటింగ్స్ అయితే చాలా చూపిస్తున్నా అండి. ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా కటింగ్స్ అవి అయితే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నా. అవి కూడా వీడియోలు పెట్టినా అండి, ఇంకా పెడతా చూడండి. మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇదిగో చూడండి ఇట్లా మొత్తం రౌండ్గా ఇదైతే క్లియర్గా ఉందండి వీడియో. మీరైతే డైరెక్ట్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు, అట్లా ఉంది. ఇగో చూడండి ఇట్లా ఇదండి. ఇట్లా తిప్పుకొని ఇప్పుడు ఇక్కడ మనము అతికేయాలండి ఒకటి. అయితే ఇది కూడా కుట్టుకునేటప్పుడు ఏం చేయండి అంటే, మీరు పెద్ద కుట్టు ఉంటుందండి మిషన్కి 5 4 5 అని నెంబర్లు ఉంటాయి. అట్లా కుట్టుకొని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను లేస్ వేస్తున్నా. ఇదైతే లేస్ కాదండి, ఏంటంటే మనము బ్లౌజులకు థ్రెడ్స్ కట్టుకుంటాం కదా, లట్కన్స్ పెట్టుకొని. మీరు థ్రెడ్స్కి బోట్ నెక్ బ్లౌజెస్కి ఇట్లా కుట్టేటప్పుడు ఇట్లా తాడు పెట్టండి, లట్కన్స్ పెట్టండి అని చెప్తారు కదా, ఆ తాడండి. కాకపోతే దీనికి బాగుంది మీకు చూపించడానికని నేను ట్రై చేస్తున్నా చూడండి. ఇది కొద్దిగా వెడల్పుగా ఉండడం వల్ల మంచిగా ఉందండి, మంచిగా సెట్ అయింది. ఇట్లా చిన్నగా దాన్ని తిప్పుకుంటూ వేసుకుంటూ రండి. లేదంటే మీరు ఇట్లాంటి లేస్లైనా ట్రై చేయొచ్చు. లేదంటే లేస్ లేకున్నా కానీ బాగా మంచిగా ఉందండి. చూడండి లేస్ లేకపోయినా ఏం వేయకపోయినా బాగుంటుంది. లేదంటే ఏమన్నా గోల్డ్ కలర్ లేస్ శారీస్కి అన్నిటికీ సెట్ అవ్వాలి అంటే గోల్డ్ కలర్ లేస్ అయినా మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇట్లా రౌండ్గా వేసుకుంటూ రండి. మధ్యలోకి వచ్చేసరికి ఇక్కడ కూడా నీడిల్ దింపి మళ్ళీ తిప్పి చూడండి కుడుతున్నా నేను. ఇట్లా కుట్టాలండి దీన్ని. చూడండి ఇట్లనే రౌండ్గా మొత్తం వేసుకుంటూ రండి. మొత్తం అయిపోయింది చూడండి. తర్వాత ఇక్కడ నేను ఈ రెండింటికి పూస కుట్టి అటాచ్ చేస్తున్నా అండి. మన పిల్లల దండలు ఉంటాయి కదండి, ఏమైనా వైట్ పూసలవి గోల్డ్ పూసలవి అట్లాంటివి ఉంటే కుట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇంకొకటి అండి, థ్రెడ్ కూడా కట్టుకోవచ్చు అండి హ్యాండ్కి. ఇట్లా థ్రెడ్స్ కూడా నేను ఇంతకుముందుకు వీడియోలో థ్రెడ్ కట్టుకోవడం ఇట్లా హ్యాండ్ది చూపించిన అండి. అట్లా కూడా కట్టుకోవచ్చు చూడండి. నేనైతే ఇక్కడ పూస కుడుతున్నా మీకు చూపించడానికి. ఇదిగోండి ఇట్లాంటి వైట్ పూస ఇట్లా కుడుతున్నా అండి. మీరు ఇట్లా కుట్టుకొని కూడా వదిలేయచ్చు ఇట్లనే హ్యాండ్ను, కానీ నేను వదిలేయలేదు చూడండి. వదిలేయకుండా ఇక్కడ గోల్డ్ పూసలండి. ఈ గోల్డ్ పూసలు ఇవైతే మీరు కొన్ని ఇట్లా లేడీస్ కార్నర్కి వెళ్ళండి. ఇప్పుడు ఎంత పల్లెటూరులో అయినా కానీ దొరుకుతున్నాయండి పూసలు అయితే. లేడీస్ కార్నర్లు ఇట్లా కుట్టే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అమ్ముతున్నారు.
మీరు తులము అట్లని తెచ్చుకొని కూడా ఇంకో ఇట్లా కుట్టుకోవచ్చు చూడండి. ఇవైతే నాకు ఇంట్లో ఎప్పటివో అండి ఉన్నాయి, మీకు చూపించడానికి. మీకు తెలుస్తుంది కదా, పూసల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి చూడండి. ఇట్లా ఇవైతేనేమో మనము చీర కొంగులు అవి ఉంటాయి కదండి, వాటికి కుట్టుకోవచ్చు, ఇట్లా బ్లౌజులకు డిజైన్ చేసుకోవచ్చు. మీకు చూపించడానికి అన్నట్టు ఇట్లా వేరే వేరే పూస వేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఇదిగో చూడండి, ఇట్లా మీ ఇష్టం. లేకపోతే ఇక్కడ ఏం కుట్టుకోకపోయినా పర్లేదు, లేదంటే థ్రెడ్ లాగా పెట్టి ఒక లట్కన్ కుట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇగోండి ఇట్లా పూసలు కుట్టి తర్వాత కింద నాట్ వేసేసేయండి, ముడి వేసేసేయండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ నేను ముడి వేస్తున్నా చూడండి, చాలా క్లియర్గా చెప్తున్నా, నిదానంగా చెప్తున్నా అండి. ట్రై చేయండి మీరు ఖచ్చితంగా. అయితే పిల్లలకు ఇట్లా కూడా, పిల్లల లంగా జాకెట్లు కుట్టేటప్పుడు కూడా ఇట్లా కూడా ట్రై చేసినా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇక్కడ కూడా కింద కూడా ఇట్లా వదిలేయకుండా నా దగ్గర ఇంకొకటి ఇట్లాంటివి ఉంటే పూసలు ఉంటే చూడండి, అది కూడా చూపిస్తున్నా మీకు. ఇగోండి ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయండి, చాలా రకాలు ఉంటాయి పూసలు. మీకు నచ్చినవి తెచ్చేసుకొని మీకు నచ్చినట్లండి. ఇప్పుడు పైన కింద సేమ్ వేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను ఏంటంటే మీకు తెలుస్తుంది కదా అన్నట్లు వేరే వేరే పూసలు వేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ పూస